మేము 1200 మంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం తెలంగాణ. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా, కిక్కురు మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరు పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజునా సరే నేను వాళ్ళని ప్రోత్సహించాను అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోండి అంటే లేదు, మాకు నీ ఆశయాలు ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున, శంకర్ కానీ పేరు పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజు శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజు శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే, ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు, బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజున